ఆరేనే పిచ్చినంత కూడా ఆడుతున్నారు. ఏం మనుషులు పాప. హాయ్ బాయ్స్, ఈరోజు సండే కాబట్టి సెకండ్స్ దెంగి తిని క్రికెట్ ఆడకి వచ్చినాము మేము మా ఫ్రెండ్స్. వీడు హాయ్ ఫ్రెండ్స్, 3 మ్యాచ్లు ఆడినాం ఫ్రెండ్స్, ఒక్క మ్యాచ్ కూడా కలిసి లేదు ఫ్రెండ్స్. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. మార్నింగ్ బాయ్స్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ బాయ్స్ బాయ్స్ ఎంజాయ్ ఈరోజు సండే చికెన్ సింగ్ మా దగ్గరేమో. ఈరోజు సండే చికెన్ సింగ్ మా దగ్గరేమో క్రికెట్ ఆడకి పోతున్నాము. ఫస్ట్ టైం ఒక బ్లాగ్ తీస్తాను క్రికెట్. ఏమి బౌలింగ్ త్రో ఎట్లా ఎత్తావు? త్రో ఎత్తావా? బౌలింగ్ నువ్వేమి ఎత్తావు? నాకు ఏది బౌలింగ్ బ్యాటింగ్? ఇక్కడైతే పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు టీం అదా ఇదా అనే దాంట్లో పెద్ద ఘర్షణ జరుగుతుంది. మన బెస్ట్ ప్లేయర్ మన పక్కనే ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం ఏ టీం గెలుస్తుంది. మీరు చెప్పండి సార్, ఏ టీం గెలుస్తుంది? ఖచ్చితంగా ఇది న్యూజిలాండ్ అన్న, పాకిస్తాన్ అన్న, ఓకే ఈసారి కప్పు నమ్మదే. ఓకే ఆస్ట్రేలియా గెలుస్తాలని నేను ఖచ్చితంగా. ఈరోజు అయితే ఏది మ్యాచ్ ఏదో జరుగుతుంది, ఈరోజు చూడలే నేను. జరిగేది అయితే పక్క ఏదో ఆపోజిట్ టీమే గెలుస్తుంది, ఒక టీమే గెలుస్తుంది. ఇప్పుడు మాలో మేము గెలిస్తే ఆ టీం గెలుస్తుంది, మేము ఓడిపోతే పోతుంది అది కూడా. ఇప్పుడే మా బౌలింగ్ అయిపోయింది, ఇప్పుడు మా బ్యాటింగ్ చూడండి అనేది. పోరా ఆడిపోరా, ఏం కాదు, వాళ్ళు దిగుతాను. ఎవరు దిగుతున్నారు ఇప్పుడు? పోండి బ్రో, ఆడిపోండి. ఎవరు ఏం కాదు, ఆడిపో. పోరా బ్యాటింగ్ పోరా, ఏం కాదు. ఏం నువ్వు ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బ్రో మా వాడు కీపింగ్ చేస్తున్నా బ్రో, అవుట్ బ్రో. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం, డబ్బు. అవుటా? మా వాడు సింపి దిగుతున్నారు బ్రో. మా వాడు ఒక బాల్కి అవుట్ అయినాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎంతో దీనంగా కూర్చున్నాను సార్, చూపించే ఒక బాల్కి ఒకటి దీనంగా. మా వాడు ఒక బాల్కి అవుట్ అయి దీనంగా వచ్చినా బ్రో. దీనంగా ఆలోచిస్తాను నెక్స్ట్ టైం ఎలా ఇన్నింగ్స్ ఆడాలి. ఫస్ట్ బాల్కి అవుట్ చేస్తాం బ్రో. ఇప్పుడు అది మా వాడు ఛాలెంజ్ బ్రో. బ్రో మా వాడు యూట్యూబ్ స్టార్ సుబ్బు ఫస్ట్ బ్యాటింగ్ బ్రో. కొడితే ఫస్ట్ బాల్ 6 బ్రో. చూసుకోండి అంతా. బాల్ కూడా కనిపించదు బ్రో, బాల్ కూడా కనిపించకూడదు బ్రో. ఎంజాయ్. నీ వికెట్ తీసినాడు. బ్రో అవుట్ బ్రో, బాల్ కనిపించలేదు బ్రో. పక్కన పెట్టి మాటే వినుండ్రి. చచ్చిపోతుంటా. హాయ్ బాయ్స్, 6 బోల్డా అవుట్ అనువా? అవుట్ పోపా పెద్ద మనిషి. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే.
అనిల్ చూడు పీపుల్స్ మ్యాచ్ నా సిక్స్ కొడతాను 4 కొడతాను అన్నమాట ఎవరికి తెలదు ఎవరు కలిసి ఎంజాయ్ జస్ట్ తాగండి బీరే కాంపౌండ్ ఆపక్కే అద్దే చూపులకే చుక్క పండు కొట్టాలంటే మిర్చి పండు ఏ చాల్ గీచాల్ పక్కన పెట్టి ఏయ్, మా ఫోటో. దేవి నుండి ఏయ్! 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 ఆడదాం అనుకున్నాం బాగా బట్ లాభాలకి క్యాచ్ బట్టి అవుట్ అయిపోయినా మా వాడు లాస్ట్ 3 బాల్ అన్నాడు 3 బాల్కి అవుట్ అయిపోయినాడు అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా ఇప్పటితో ఈ మ్యాచ్ ఇంకా ఆగిపోలేదు ముందుంది ముసలి పండుగ In front, there is crocodile festival. అంతేనమ్మా చెప్పు ఏదైనా మాట్లాడే ఈసారి బాగా ఆడు నెక్స్ట్ టైం మనమే నెక్స్ట్ మండుతున్నట్టుంది. ఇంకో మ్యాచ్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడే వాడు బాగా ఆడతాడు హలో ఏం చేస్తాలే బయట ఉండా చెప్పని ఆడి అనిల్కి ముందర పెట్టే వెళ్ళింది ఆడలే ఊరికే వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ వాడు రేపు ఇచ్చా అన్నారా ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఈ గ్రౌండ్ ఎక్కడుందో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు టైం బాగాలేదు ఫ్రెండ్స్ 3 మ్యాచ్లు అన్నా 3 మ్యాచ్లకి ఓడిపోయినాము ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలింది తిని పోతురు కానీ ఎలానే తగలగల నెక్స్ట్ టైం 3 గెలుస్తాం ఫ్రెండ్స్ ఎట్లా ఫ్రెండ్స్ అది అంతే ఫ్రెండ్స్ ఈరోజు టైం బ్యాడ్ అంటే ఉండవు కదా ఫ్రెండ్స్ వస్తా ఫ్రెండ్స్ వస్తా క్రికెట్ ఆడేదానికి కూడా వస్తా ఫ్రెండ్స్ కనిపెట్టినారు వినాయక్ కుమార్ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య.